ఏదో మాట్లాడతాం, ఏదో ఇష్టానుసారంగా చేస్తామంటే ఎవ్వరు ఊకోరు. అలా అనుకుంటే అలా దేశ ప్రధాని లాంటి వ్యక్తులు, సీఎం లాంటి వ్యక్తులు, మినిస్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది కదా, వాళ్ళ చేతిలో రాజ్యాంగం అన్నీ తెలుసు కదా, మరి వాళ్ళందరూ మాట్లాడచ్చు కదా. వాళ్ళు ఎందుకు చట్టానికి లోబడి మాట్లాడకుండా ఉంటారు? వాళ్ళకి తెలియదు ఆ చట్టాలు, వాళ్ళకి రావా బూతులు, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునేటువంటి అవకాశాలు లేవా? వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకోలేరా? వాళ్ళు చెప్పలేరా? ఎందుకు మాట్లాడలేరు? వాళ్ళకి రాజ్యాంగం తెలుసు. రాజ్యాంగానికి విరుద్ధంగా పోతే ఎలాంటి కేసులు అయితాయో తెలుసు, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసు. ఇలా ఉన్నటువంటి చాలామంది దగ్గర ఒక 3,000 4,000 టీవీ ఛానల్స్ ఉన్నాయి ఈ భారతదేశంలో. వాళ్ళందరూ మాట్లాడలేరా? ఎందుకు రాజ్యాంగానికి లోబడి ఎందుకు మాట్లాడతారు? రాజ్యాంగ విరుద్ధంగా ఎందుకు మాట్లాడరు? దయచేసి నేను చెప్తున్నాను బ్రదర్స్, ఎవరికి ఎవరు శత్రుత్వం ఉండదు. మీరు శత్రుత్వం పెంచుకుంటే శత్రుత్వం పెంచుకుంటాం, మీరు శాంతిని కోరుకుంటే మేము శాంతిని కోరుకుంటాం. నీకు నిజంగానే ఇబ్బందికరమైనటువంటి ఇబ్బంది అనిపిస్తే నిజంగా నువ్వు పోయి లీగల్ ఫైట్ చేసి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఎవరికి ఎలాంటి శిక్ష ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మాట్లాడిన విధానాన్ని బట్టి వాళ్ళ శిక్ష ఏ విధంగా శిక్ష ఇవ్వాలో వాళ్ళకి అన్నీ తెలుసు. ఆ విధంగా కొట్లాడాలి. కానీ మేము తురుములము, తోపులము, మేము మాట్లాడతాం, మేమే హిందుత్వం ముసుగులో ఉన్నటువంటి మేమే దేవుళ్ళము, మేమే అన్నీ చేస్తామంటారే బాబు. ఒక్కసారి నీ వీపు నువ్వు వెనక్కి చూసుకో. నీ వీపు నువ్వు ఒక్కసారి వెనక్కి చూసుకొని నీకు వీపు నీ కనబడుతుందో చూడు. ఎదుటోని వీపు చూడాలని చూడకు. ఒక ఏలు నీ వైపు చూపిస్తే నీ వైపు 10 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నాను, ఎదగడం నేర్చుకోండి. ఎదిగిన తర్వాత ఒదగడం నేర్చుకోండి. ఎదిగిన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నామో అది ఆలోచించండి. ఈ సమాజంలో నిజంగా అనేకమైనటువంటి అభద్రత భావం కలిగిన నుండి అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ధైర్యం చెప్పాలో నేర్పండి. ఎంతోమందికి బడుగు బలైన వర్గాలకు భరోసాగా ఉండండి. కుల, మత, వర్గ, ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ సమానమనే విధంగా ముందుకు నడవండి. ఇలా ఎందరో త్యాగ ఫలితమే భారతదేశాన్ని అనుభవించినటువంటి మన బతుకులు. ఎందరో అవమానాలు పడి ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఈ దేశం మనది. ఈ దేశంలో ఒకే కులం, ఒకే మతం, ఒకే ప్రాంతం అనేది ఏదీ లేదు. భారతదేశం అంటేనే అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు అందరికీ సమానమైనటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఇవన్నీ చదవండి. ఓన్లీ భగవద్గీత చదువుతాను, సనాతన ధర్మాన్ని చదువుతాను, మనస్ఫూర్తిని మేము చెప్తాము అనుకుంటే బొక్కలు చురచుర అయిపోతాయి. నిజం చెప్తున్నాను. బలమైనటువంటి మొగుడు మీకు దొరకలేదు. తిరగబడితే తిరగబడతారు. రాజ్యాంగాన్ని చదివేటువంటి మేము ఇవాళ ఉన్నటువంటి యూనివర్సిటీలలో చదువుకొని ఇంకా చదవాలని మేము నిరంతరం బుక్కులు పట్టుకొని సాధన చేస్తున్నాం. మీలాగా నోటికి వచ్చినట్లు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకుంటారేమో అనుకుంటే తప్పు, పొరపాటు. దయచేసి క్రైస్తవ సమాజమా, మీరు ఏమాత్రం భయపడకండి. ఎవరికి భయపడకండి. ఎవరైనా మీ గురించి, మతం గురించి అసభ్య పాదజాలంతో మాట్లాడినా, మిమ్మల్ని కించపరిచే విధంగా ఎవరైనా సోషల్ మీడియాలో అనుచిత వాక్యాలు చేసినా, మీకు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసినా, మిమ్మల్ని ఇష్టానుసారంగా అబ్యూజ్గా మాట్లాడినా, అవన్నీ కూడా ఎవిడెన్సే. ఒకరోజు నేను వార్త రాసిన దాని గురించి ఆ రోజు చాలా విషయాలు చెప్తాను. అవన్నీ కూడా ఎవిడెన్సే. దయచేసి ఎవరికి భయపడిన అవసరం లేదు. ఎవరికి భయపడిన అవసరం లేదు. వాడు మనిషే, నువ్వు మనిషివే. వాడికి వాడి మతం ఇంపార్టెంట్ అయితే నీకు నీ మతం ఇంపార్టెంట్. వాడి దగ్గరికి పోయి నువ్వు గుంజుకనే తినట్లేదు. 140 కోట్ల భారతదేశంలో ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి కులానికి సంబంధించి ఆ కులాల్లో వాళ్ళు బతుకుతున్నారు, ఎవరు ఏ విధంగా బతకాలో ఆ విధంగా బతుకుతున్నారు.
ఎవరో ఆకతాయిలు మాట్లాడేటువంటి మాటలను కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫిర్యాదు ఒకవేళ అక్కడ కాకపోతే కోర్టు ద్వారా కూడా నోటీసులు పంపించచ్చు. హైకోర్టులో మీరు ఆశ్రయించవచ్చు, జిల్లా కోర్టును ఆశ్రయించవచ్చు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. మీ విషయంలో నెగ్లెన్సీగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఆ కేసు రిజిస్టర్ చేయకపోతే, పట్టించుకోకపోతే వాళ్ళను కూడా దోషులుగా నిలబెట్టవచ్చు, వాళ్ళ ఉద్యోగాన్ని కూడా డిస్మిస్ చేయొచ్చు. ఇవన్నీ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు. చట్టము ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే, చాలామంది సోషల్ మీడియాలలో చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతారు. నాకు 24/7 కాల్స్ వస్తాయి. నా ఫోన్ నెంబర్లు ఎప్పటికీ ఆన్లో ఉంటాయి. 24/7 నేను ఫోన్లో ఆన్లో ఉంటాయి. నేను ఇంత పెద్ద టీవీ ఛానల్ పెట్టి నడిపిస్తున్నాను. ఈ సమాజంలో దళితుల పక్షాన, బహుజనుల పక్షాన, ఇవాళ ఉన్నటువంటి భారత రాజ్యాంగ సాక్షిగా, అణగారిన వర్గాలకు ఆత్మ సాక్షిగా, ప్రశ్నించే గొంతుకగా, బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడిగా, ఇవాళ ఉన్నటువంటి కుల మత వర్గ భేదం ఏది లేకుండా 24/7 జై భీమ్ అంటూ మీ ముందు నిన్ను గర్విస్తున్నాను, గర్జిస్తున్నాను, నిలబడుతున్నాను, మాట్లాడుతున్నాను. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కులాల మతాల జోలికి పోకండి. వ్యక్తిత్వంగా ఎవరి జోలికి పోకండి. అది ప్రాణ నష్టం మీకే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు SC/ST అట్రాసిటీ కేసు అయిన తర్వాత పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో మాట్లాడే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఒక మతం గురించి కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే కులాల మధ్య గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళందరి గురించి పోలీసు యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేస్తుంది. దయచేసి చెప్తున్నాను, మీకు బ్రదర్గా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఎవరికి ఎవరి శత్రుత్వం ఉండదు.